అన్న 1500 రోజుల నుంచి కూడా రైతులు తమ హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వం నిమ్మకి నీరెత్తుగా వ్యవహరిస్తూ ఉంది. పైగా నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు, నేను 99% ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాను, ఇప్పటికిప్పుడు దిగిపోమన్నా నేను పదవిలోంచి దిగిపోతాను అని చెప్పి ఆయన చెప్పడం ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఆయన దిగకుండా సీటు మీద సిలేసుకొని కూర్చున్న పదవి నుంచి దింపడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నది జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు. వైనాట్ 175 నుంచి పదవి నుంచి దిగిపోమన్నా దిగిపోతాననే కాడకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. మరి ముందుగా గమనించుకుంటా ఉంటే 5 కోట్ల ఆంధ్రుల అమరావతి ఆకలి కేకల ఉద్యమం 1500 రోజుకి చేరిన ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అమరావతి ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవసరం వచ్చినా కూడా ముందు వరుసలోనే ఉందని తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా కూడా గుడ్డి సలహాలు, కుంటి సూచనలు మానుకోవాలి. ఏం చెప్పారు మీరు ఆనాడు అసెంబ్లీలో? 99% హామీలను మేము నెరవేర్చామని ఎలా చెప్పుకుంటా ఉన్నారు? వీళ్ళు నెరవేర్చిన హామీలు ఏమున్నాయంటే, ప్రతి నెల కోటా బియ్యం వస్తే అది ఎప్పుడు స్వతంత్రం వచ్చి రాజ్యాంగం ఏర్పడిన కాడి నుంచి కూడా రేషన్ బియ్యం పేదలకు పంపిస్తారు. ఆ రేషన్ బియ్యం వచ్చే వాటిని మేము 1వ తారీఖు ఇస్తున్నామని చెప్పుకుంటున్నారేమో. కోటా బియ్యంతో పాటు పంచదార, కందిపప్పు, కిరసనాల అటువంటివి ఏమో తప్ప రెగ్యులర్గా గత ప్రభుత్వాలు ఏ అంశాలను అయితే పేద ప్రజలకు అందించే ఉన్నాయో వాటినే వీళ్ళు అదే వరుసలో పంపిస్తున్నారు తప్ప ప్రత్యేకంగా వీళ్ళు ప్రజల కోసం అంటూ చేసింది ఏం లేదు. 99 హామీలు, ఏ హామీలు నెరవేర్చారు మీరు? విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేస్తూ ఉంటే మీరు ఏమన్నా మాట్లాడారా? పోలవరం నిర్మాణాన్ని మీరేమన్నా కంప్లీట్ చేశారా? ప్రత్యేక హోదాని మీరేమన్నా తెచ్చారా? విశాఖ రైల్వే జోన్ని మీరేమన్నా సాధించారా? కడప ఉక్కు ఫ్యాక్టరీని మీరేమన్నా నిర్మించారా? ఇలా చూసుకుంటూ ఉంటే మీరు సాధించింది ఏంటి? కులాల మధ్య ఘర్షణ, వ్యక్తుల మధ్య ఘర్షణ, వ్యక్తిగత దాడుల్ని మీరు 99% కాదు 100% కూడా ఈ అంశంలో మీరు విజయం సాధించారు తప్ప ప్రజల మనోగతాలని, ప్రజల మనస్తత్వాలను గెలుచుకోవటంలో కాదని చెప్పని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాం. నిన్న ఏదైతే షర్మిల గారు నిన్నటి వరకు చేసిన కామెంట్స్ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు కోసం షర్మిల స్టార్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉంది, పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు కోసం స్టార్ క్యాంపెయినింగ్ చేస్తూ ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇటీవల కామెంట్స్ చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చినట్టు మా కుటుంబాన్ని కూడా చీల్చిందని చెప్పి నిన్న చాలా ఘాటైన విమర్శ చేశారు. దీన్ని ఎట్లా? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు అసత్యాలని దేవుని పేరిట ప్రచారం చేసుకోవటం మానుకోవాలి. షర్మిల గారు డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలోకి ఏం రాలేదు. ఆవిడ తెలంగాణలో ఒక పార్టీ పెట్టుకుంది. అయినా కూడా రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి రక్షణగా నిలబడుతుందని చెప్పని నమ్మి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. రెండోది ఏంటి? చంద్రబాబు నాయుడు కోసం పనిచేస్తూ ఉంది, తెలుగుదేశం కోసం పనిచేస్తూ ఉంది. ఏంటి పిచ్చి మాటలన్నీ? అంటే కాంగ్రెస్ పార్టీ మీకు అంతా చీప్గా కనపడతా ఉందా? కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి మేధావులు, ఉద్దండులు ఉన్నారు. జేడీ శీలం గారు అయితేనేమి, కొప్పుల రాజు గారు అయితేనేమి, పళ్ళం రాజు గారు అయితే ఏమి, కనుమూరి బాపిరాజు గారు అయితేనేమి, శైలజానాథ్ గారు అయితేనేమి, పెద్దలు రఘువీరారెడ్డి గారు, కేవీపీ గారు, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఏదో ఒక మేలు చేసిన వాళ్ళకి పర్సనల్ ఐడెంటిటీ ఉందన్న సంగతి మీరు మర్చిపోవద్దండి. మీరు తెలుగుదేశం మీదనో, జనసేన మీదనో, మరే వ్యక్తుల మీదనో దాడి చేసినట్లుగా కాంగ్రెస్ పార్టీ మీద, షర్మిల గారి మీద చేస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోదు. అసలు చరిత్ర కూడా మిమ్మల్ని గమనించదు. అది మర్చిపోవద్దు జగన్ రెడ్డి గారు. సో అంటే ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తూ ఉన్నాయి. అధికార పార్టీ ఏమో 3 రాజధానుల అంశంతోనే తెర మీదకి వెళ్తా ఉంది. మిగిలిన పార్టీలన్నీ కూడా ప్రధానంగా ఈరోజు కేంద్ర పార్టీలైన బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ అమరావతి రాజధానిగా ఉంటుంది మేము అధికారంలోకి వస్తాయని చెప్పి స్పష్టమైన హామీలు ఇస్తూ ఉన్న పరిస్థితి. మరి ప్రజలు దీన్ని ఎంతవరకు విశ్వసిస్తారు అనుకుంటున్నారు? మిత్రమా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ అమరావతి రాజధాని అని చెప్పలేదు. అదేగాన ఖచ్చితమైన స్టాండ్ బీజేపీ తీసుకొని ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇన్ని కుప్పిగంతులు వేసే కాదు. డే 1 నుంచి ఈరోజు కాదు, నేను అమరావతి ప్రాంతం ఎప్పుడైతే ఈ ప్రాంతం రాజధానిగా నిర్ణయించబడిందో ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి గారు ఆ రోజే మేము ఈ ప్రాంతానికి పర్యటనకు వచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి దళితులు, బడుగు బలహీన వర్గాలు, పేదల కోసం మీరు ఏదో ఒకటి చేయాలండి. లంక భూములు, అసైన్డ్ భూములకు ప్యాకేజీ ఇచ్చి 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారం భూమి లేని నిరుపేదలకి
9,000 ఇవ్వాలని చెప్పని మొట్టమొదటిసారిగా ఈ ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ రఘువీరారెడ్డి గారు. దాన్ని 2,500 గత ప్రభుత్వం ఇచ్చింది. సరే ఓకే, అది అక్కడితో వదిలేద్దాం. తర్వాత రెండోది ఆ తర్వాత వచ్చినటువంటి శైలజానాథ్ గారు ఏదైతే 3 రాజధానుల ప్రపోజల్ ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందో వెంటనే గవర్నర్ గారికి మీరు ఈ అంశంలో స్పందించాలండి, ప్రభుత్వాలని నమ్మి ప్రజలు భూములు ఇచ్చారు, పార్టీలని వ్యక్తుల్ని కాదని చెప్పని గవర్నర్ గారికి లేఖ ద్వారా సందర్భాన్ని తెలియజేసినటువంటి అధ్యక్షులు శైలజానాథ్ గారు. ఆ తర్వాత రాజధాని అంశంలో అనేక రాజకీయ పార్టీలు రాజధాని రైతులకు మద్దతుగా తెలిపినాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో వేలాది మంది రైతులతో ఉద్దండరాయనపాలెం అనే గ్రామంలో ఏదైతే నరేంద్ర మోడీ గారు నీరు మట్టి తీసుకొచ్చి ఈ ప్రాంతం ప్రజల నోట్లో కొట్టాడో ఆ ప్రాంతంలో ఒక భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి రాహుల్ గాంధీ గారి దృష్టికి ఈ అంశాన్ని తీసిపోయినటువంటి వ్యక్తి శైలజానాథ్ గారు. ఆ తర్వాత వచ్చినటువంటి మరి రుద్రరాజు గారు ఇదే అంశాన్ని మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమరావతి రాజధాని ఉండాలి, ఇందులో న్యాయం ఉందని చెప్పి అన్నారో ఆయన కూడా ఎంత కష్టపడాలో అమరావతి రైతుల కోసం, అమరావతి ప్రాంతం కోసం అన్ని రకాలుగా శ్రమించి మరి ఈ అంశాన్ని ఢిల్లీ దృష్టికి తీసుకుపోయినటువంటి రుద్రరాజు గారు. ఇప్పుడు ఉన్నటువంటి షర్మిల గారు కూడా అమరావతి ప్రాంతం మీద పూర్తి అవగాహనతో ఉన్నారు. ఇక్కడ న్యాయం ఉందని చెప్పని వారు గుర్తించారు. త్వరలోనే ఈ అమరావతి ప్రాంతం రైతులతో కూడా వాళ్ళు కూర్చొని మాట్లాడతారు షర్మిలమ్మ గారు అని చెప్పని తెలియజేసుకుంటూ బీజేపీ అమరావతికి మద్దతు ప్రకటిస్తున్నట్టుగా నటించిందే తప్ప కాంగ్రెస్ పార్టీ మాత్రమే డే 1 నుంచి ఈ రోజు కూడా అమరావతి రాజధానిగా ఉండాలి, వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉందని చెప్పని మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.